హాయ్ ప్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ VividGenix. ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు ప్రీవ్యూలో ఒక 2 క్లిప్స్ అయితే చూస్తారు కదా, ఫస్ట్ క్లిప్ అలానే సెకండ్ క్లిప్. సో అలాంటి వీడియోని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇది మనకి మెయిన్గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి అలానే ఆబ్జెక్ట్ ఇంట్రడక్షన్కి అయితే యూజ్ అవుతుంది. సో నేను దీనిపైన ఆల్రెడీ ఒక చిన్న ట్యూటోరియల్ అయితే చేశాను. ఏం లేదు, ఆ ట్యూటోరియల్ ఏంటంటే టెక్స్ట్ బిహైండ్ ఆబ్జెక్ట్ ఇన్ వీడియో అని. సో ఆ థంబ్నెయిల్ అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే కనబడుతుంది కదా. సో అదే అనమాట, కానీ సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, కానీ ఈ వీడియోలో జస్ట్ స్ట్రోక్ అనేది ఎనేబుల్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపిస్తాను. మీకు అది కానీ చూసినట్టయితే ఈ వీడియోని అయితే స్కిప్ అయితే చేసేయచ్చు. నేను ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ క్లిప్ ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను, అలానే ఫాంట్ కూడా మార్చాను అనమాట. సో అంతే, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ డు, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మీరు ఏ వీడియోకి అయితే అలా ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకసారి ప్లే చేసుకొని జస్ట్ మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఓకేనా. సో నేను జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము Pixellab అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. Pixellab అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో నేను ఇది రికవర్ అడుగుతుంది, ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ ఆటో సేవ్ ఉంటుంది. సో అది క్యాన్సిల్ పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4th ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. 4th ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇట్నే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ న్యూ టెక్స్ట్ పైన డబుల్ ట్యాప్ ఇస్తే మీకు ఎడిటింగ్ సింబల్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మీద టాప్ రైట్ కార్నర్లో ఎడిట్ సింబల్ దానిపైన క్లిక్ చేసినా మీకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను దీనిపైన డబల్ ట్యాప్ ఇస్తున్నా. సో నెక్స్ట్ మీరు ఈ టెక్స్ట్ అనేది డిలీట్ చేసి మీరు ఏ టెక్స్ట్ అనేది టైప్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో నేనైతే విజయ్ అని టైప్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేసిన. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఫాంట్ అనేది చేంజ్ చేయాలి. సో ఫాంట్ కోసం మనం ఇక్కడ ఏ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేసి మనం ఇట్నే కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏబీ అని ఒకటి వస్తుంది, ఏబీ ఫాంట్ అని. సో దీని అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వాడేది ఇప్పుడు వచ్చేసి మాంటరెస్ట్ అనమాట. సో మాంటరెస్ట్ బోల్డ్ ఇటాలిక్. సో ఇదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో కావాలని ప్రొవైడ్ చేస్తాను. సో ఓకేనా, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ అలానే మనకి లాస్ట్లో వయసు అక్రమంగా రాలేదు పూర్తిగా. సో దానికోసం జస్ట్ దీనిపైన డబుల్ ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా దాని పక్కన స్పేస్ అనేది ఇచ్చానమాట. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేశాను. సో ఈ నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసి అదే ఇమేజ్ అనేది తీసేసి మీరు అయితే సేవ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ 4th ఆప్షన్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అయితే సేవ్ చేసుకోండి. సో మీద సేవ్ బటన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఏ పైన క్లిక్ చేసి మనం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్ట్రోక్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి, ఎందుకంటే ఇంతకుముందు కలర్ వైట్ కలర్ పెట్టుకున్నాం కదా. సో అందుకే మీరు ఇంతకుముందు ప్రీవియస్ కలర్ ఏదైతే పెట్టుకుంటారో అదే పెట్టుకోండి. సో ఇంతకుముందు వైట్ పెట్టుకున్నాను కాబట్టి వైటే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనకు ఆ స్ట్రోక్ ఒకటే కనబడాలి, మిగతాది కనబడకూడదు. సో దానికోసం మనము ఇక్కడ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనమాట ఏ అంటారు. సో దీన్ని అయితే మీరు పూర్తిగా ఇలా తగ్గించేయండి, అప్పుడు మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట, మనకి కనబడుతూ ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ మీరైతే దీన్ని సేవ్ చేసుకోండి. సో మనకి గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు మీ మొబైల్లో ఏదో ఒక VPN అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైనా VPN అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే సెక్యూర్ VPN అయితే వాడుతున్నాను. సో ఇది కూడా కావాలంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సెక్యూర్ VPN అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి VPN అనేది ఆన్ చేసుకుంటున్నా. సో కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు Capcut అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. Capcut అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి సో మీరు ఏ వీడియోకి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓవర్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఓవర్లే అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫొటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఫస్ట్ ఎడిట్ చేస్తాం కదా వితౌట్ స్ట్రోక్. సో అదైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మనకి ఈ స్క్రీన్కి అనేది ఫిల్ అయిపోవాలి. సో ఇలా అయితే మీరు జూమ్ చేసుకోండి, ఓకేనా. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్టెండ్ చేద్దాం.
సో పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకి ఎండింగ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని అయితే డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంతకుముందు ఫస్ట్ వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, సేమ్ అదే అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ యాడ్ ఓవర్లే పైన క్లిక్ చేసి సేమ్ ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా వీడియోని, సో అదే అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా జూమ్ అయితే చేసుకుందాం స్క్రీన్కి అనేది ఫిల్ అయ్యేటట్టు. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. నెక్స్ట్ మనం వీటిని కింద స్క్రోల్ చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ మీరు ఇంతకుముందు ఎడిట్ చేసుకున్నారు కదా స్ట్రోక్ది, సో అదైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ యాడ్ ఓవర్లే పైన క్లిక్ చేసి ఫొటోస్లోకి వెళ్ళేసి అదైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనకి కరెక్ట్గా ఆ టెక్స్ట్కి అనేది ఫిట్ అయిపోవాలన్నమాట. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది కూడా మనము లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా లాస్ట్ కంటే మన వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు, ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఈ రెండు టెక్స్ట్కి ఒకే యానిమేషన్ అనేది ఇవ్వండి. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. సో మ్యాక్సిమం ఇస్తే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే ఇవ్వండి. ఇంకా మిగతా షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో అవి మనకి ఈ టెక్స్ట్కి అనేది బాగా పర్ఫెక్ట్గా ఉండదు. సో అందుకే మీరు ఇస్తే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇట్ని స్క్రోల్ చేసి ఇక్కడ యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ ఇన్ అని ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది, అది మీ ఇష్టం అనమాట, ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు జస్ట్ 1 సెకండ్ అనేది పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తున్నా. సేమ్ అదిలానే స్ట్రోక్ కూడా తెచ్చేయాలి. సేమ్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ ఇన్ సెలెక్ట్ చేసుకొని ఈ డ్యూరేషన్ కూడా మనం 1 సెకండ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి అప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ మీరైతే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇదే మీరు నార్మల్గా ఫోటోకి కూడా అయితే చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఒక ఆబ్జెక్ట్కి మనము ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా యూజ్ అవుతుంది, అలానే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ యూజ్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో అందుకే చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను టెక్స్ట్ బిహైండ్ ఆబ్జెక్ట్ అని, సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఇందులో స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసాము అంతే. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి VividGenix యూట్యూబ్ ఛానల్. అండ్ అంటిల్ దెన్